ప్రియుల దేవుని యొక్క మహాకృప చేత మనము ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ధ్యానం చేస్తూ ఉన్నాము. మొదటిగా ఎఫీసీ సంఘం గురించి ధ్యానం చేసాము. రెండవదిగా స్ఫుర్ణ సంఘం గురించి ధ్యానం చేసాము. పెర్గము సంఘం గురించి కూడా మనము ధ్యానం చేసాం. 4వ సంఘం గురించి కూడా ధ్యానం చేసాం కదా, తుయితీరా. 5వ సంఘము 3వ అధ్యాయము మొదటి నుంచి మనము చదువుకుందాం. చదవండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములను 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు. చాలు ప్రియులరా, నేను ఈ 7 సంఘాల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతి సంఘములో కూడా దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఎలా పరిచయం చేసుకుంటున్నాడో చెప్తున్నాను. ఇక్కడ కూడా ఈ సంఘంలో కూడా తనను తాను దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని అంటున్నాడు ఇక్కడ? 7 నక్షత్రాలు కలిగిన వాడు. మన ప్రభు ఎవరంటే చెప్పండి? 7 నక్షత్రాలు కలిగి దేవుని 7 ఆత్మలో కలిగిన వాడు. 7 నక్షత్రాలు కలిగి దేవుని యొక్క 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పే సంగతులు. అది సార్దీసులో ఉన్న సంఘం. ఈ సంఘం ఎలాగుందంటే, మొదటిగా మనం చూస్తాము. చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. చాలు. చూసారా, మొట్టమొదటిగా మనం చూస్తే ఈ సంఘం ఎలాగుందంటే పైకి సంఘంలాగా ఉంది కానీ ఈ సంఘం చచ్చిపోయిన సంఘం అంట. నీవు మృతుడు అంటే అర్థం ఏంటి? చనిపోయింది అంటే జీవించుచున్నావన్న పేరుంది, బ్రతుకుతున్నావన్న పేరుంది, నువ్వు ప్రాణంతో ఉన్నావన్న పేరుంది. కానీ ఈ సంఘము ఎలాగుందంటే పేరే ఉంది కానీ బ్రతుకు మాత్రం లేదు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. ప్రియులరా, ఈనాడు ఇటువంటి సంఘాలు మన దేశంలో చాలా ఉన్నాయండి. సంఘం అని పిలవబడుతున్నాయి కానీ అక్కడ వాక్యం ఉండదు, ఆరాధన ఉండదు, ప్రార్థన ఉండదు, సేవకులు ఉండరు, ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండదు. ఒక గుంపు పోగుపడతారు అంతే. ఒక గుంపు అక్కడ పోగుపడతారు, కూర్చుంటారు. ఈ రోజున బయట చూడండి, ఎన్నెన్నో గుంపులు ఉన్నాయి కదండి. చాలా గుంపులు ఉన్నాయి. ప్రతి గుంపులు జనాలు కుప్పలుగా ఉంటున్నారు. కానీ ప్రియులరా, దేవునికి కావలసింది ఎవరంటే రక్షించబడిన ఆత్మల సమూహమే దేవునికి కావాలి. ఆయన రాకడ కొరకు సిద్ధపడేవారు ఆయనకు కావాలి. ఆయన పరలోకంలో ప్రవేశించేవారు ఆయనకు కావాలి. ఆయన రక్తంలో కడగబడిన వారు ఆయనకు కావాలి. అంతే తప్ప జనాలు అవసరం లేదండి. మారు మనసు అక్కర్లేని వారు, బాప్తిసం అక్కర్లేని వారు, రక్షణ అనుభవం లేనివారు, ఏమండి దేవుని కొరకు నమ్మకంగా జీవించిన వారు, ఇటువంటి వారు ఎవరు ఆయనకు అవసరం లేదండి. దేవునికి ఎవరు కావాలంటే ఎవరైతే పరలోకం రావడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళే ఆయనకు కావాలి. ఎవరైతే తమ పాపాలు ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళే ఆయనకు కావాలి. ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి తమ దేవుడిగా అంగీకరించడానికి ఇష్టపడతారో అటువంటి వారు ఆయనకు కావాలి. ఆ సంఘాల కొరకు యేసు ప్రభు ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. యేసు ప్రభు మరలా వస్తున్నాడు. ఎవరి కొరకు వస్తున్నారండి ప్రభు? మరలా తన కొరకు ఆయత్తపడిన సంఘం కొరకు యేసు ప్రభు రాబోతున్నాడు. పెండ్లి కుమారుడు ఎవరి కొరకు వస్తాడు చెప్పండి, మీకు బాగా అర్థమవుతుంది. పెండ్లి కుమారుడు ఎవరి కొరకు వస్తాడు? పెండ్లి కుమార్తె కొరకు. అలాగే యేసు ప్రభు వారు ఆయన రెండవసారి పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. ఎందుకు కొరకు వస్తున్నాడు? ఎవరి కొరకు వస్తున్నాడంటే ప్రియులరా, తన కొరకు అలంకరించుకున్న పెండ్లి కుమార్తె అయిన వధువు సంఘం కొరకు యేసు ప్రభు రెండోసారి రాబోతున్నాడు. కనుక ఈ రోజున మనం చూస్తుంటే ప్రియులరా, ఈ లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి. కానీ ఏ సంఘము పరలోకం వెళ్తుంది? ఏ సంఘము ప్రియులరా దేవుని రాజ్యములో ఉంటారంటే దేవుని వాక్యం మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది. చూడండి, ఈ సంఘము, ఈ సార్దీసులో ఉన్న సంఘం ఎలాగుందంట? నీ క్రియలు
నీ క్రియలు నేను ఎరుగుదును. జీవించుచున్నవన్న పేరు నీకుంది, కానీ నువ్వు ఎలాగున్నావు? నువ్వు మృతుడివే. ఈ రోజున మనం కూడా ఒక పరిశీలన చేసుకోవాలి. మనల్ని కూడా ఒక్కసారి పరీక్షించుకోవాలి. నేను ఎలాగున్నాను? నేను కూడా అలాగే ఉన్నానా? ఏదో క్రైస్తవుణ్ణి, మందిరానికి వెళ్తున్నాను, ప్రార్థనకి వెళ్తున్నాను అన్నట్టే ఉన్నానా? లేక నిజంగానే యేసు ప్రభుకి నమ్మకంగా జీవిస్తున్నానా? నిజంగానే యేసు ప్రభు వస్తే నేను పరలోకం వెళ్తానా? యేసు ప్రభు వస్తే ఆయన రాజ్యంలో నన్ను తీసుకువెళ్తాడా అని ఎవరికి వారు ఏం చేయాలి? ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకున్నాం అనుకోండి, జవాబు ఎవరు చెప్తారు? ప్రశ్నించుకుంటే ఏమండి, మనల్ని మనం ప్రశ్నించుకున్నాం, జవాబు ఎవరు చెప్తారు? మనమే చెప్పుకోవచ్చు. మనల్ని ప్రశ్నించుకున్నప్పుడు మన ఆత్మ, మన అంతరంగము మనతో చెప్తుంది, నువ్వు వెళ్ళండి గుడ్, నువ్వు పరలోకం వెళ్తావు, నువ్వు వెళ్ళండి గుడ్, ప్రభువుని నువ్వు నమ్మకంగా వెంబడిస్తున్నావు, ఓకే నువ్వు వెళ్ళండి గుడ్, ప్రభు కొరకు బ్రతుకుతున్నావు నువ్వు అని నీ అంతరాత్మ, నీ అంతరంగము నీతో మాట్లాడుతుంది. నీ మనస్సాక్షి నీకు చెప్తుంది. కనుక ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సార్దీసులో ఉన్న సంఘం ఎలాగుందయ్యా అంటే, ఇది జీవించుచున్న పేరు ఉంది, కానీ ఇది ఎలాగుందో చెప్పండి? మృతమంగా ఉందంట. 2వ వచనం చదవండి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. ఎలాగుందట? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. చూడండి, మీరు జాగ్రత్తగా వినండి. ఒక చేనేసారు. చేనేసినప్పుడు చేలో ఊడుపు చేను అనుకుందాం, మనకు ఊడుపుల చేలు బాగా ఎక్కువ కదా. చేనేసారు. చేలో కొన్ని మోనలు బతుకున్నాయి, కొన్ని మోనలు చచ్చిపోయినాయి. ఏమంటారు ఇప్పుడు? అరే బాబు, చచ్చిపోయిన వాటిని అలా వదిలే, బతుకున్న వాటిని నేనేం చేయాలి? ఆ బతికేలా చెయ్యి, అవి కూడా చచ్చిపోతాయి, అవి కూడా చనిపోయేలాగా ఉన్నాయి. ఆ చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వాటినైనా నువ్వు బలపరచు. వాటికి మందు వేసి, వాటికి ఎరువు కొట్టి, ఆ మోనలు చచ్చిపోకుండా ఏం చెయ్యాలి? మనము కాపాడాలి. ఆ వ్యవసాయదారుడు ఎవరైతే వాళ్ళు. ఇక్కడ ఈ సంఘంతో ప్రభు అదే చెప్తున్నాడు. ఏమనంటే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా కనపడలేదు. అంటే నీలో ఆత్మీయ జీవితంలో చాలా క్రియలు చచ్చిపోయి, ఇంకా ఏదో 1-2 అలాగా ఉన్నాయి నీలో, ఇంకా కొన్ని ఉన్నాయి. కాబట్టి చావడానికి సిద్ధంగా ఉన్న ఆ క్రియలను నువ్వేం చేస్తావంటే బలపరచు. ఆ క్రియలను బలపరచు. ఏదో కొద్దిగా ప్రార్థన చేస్తున్నావా, అది ఇంకా తీవ్రంగా చేయి. ఏదో కొద్దిగా విశ్వాసం ఉందా, ఆ విశ్వాసాన్ని ఇంకా పెంచు. ఏదో నమ్మకంగా ఉంటున్నావా, ఆ నమ్మకంలో ఇంకా యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేయి. అంటే నీలో ఇంకా ఏ క్రియలైతే మిగిలి ఉన్నాయో ఆ మిగిలి ఉన్న క్రియలను ఏం చేయమన్నాడో బలపరచు. ఈ సార్దీసులో ఉన్న సంఘం ప్రియులరా, చాలా క్రియల్లో, చాలా వాటిలో అది చచ్చిపోయినట్లుగా, మృతమైపోయినట్లుగా ఈ సంఘం ఉంది. కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇంకా చావనై మిగిలిన వాటిని నువ్వేం చేయాలంటే బలపరచాలి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సార్దీసులో ఉన్న సంఘం గురించి ప్రభువు ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇంకేమన్నాడు ఆయన? 3వ వచనం చెప్తాడు, నీవెలాగూ చదవండి అన్నమాట. నీవెలాగ ఉపదేశం పొందితువో, ఎలాగూ వింటువో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందు. ఎంత ఇక్కడ చెప్తున్నాడు ఈ సంఘంతో. ఏమన్నాడు? నువ్వెలాగ ఉపదేశం పొందావు, నువ్వు ఎలాగ ఉపదేశం పొందావు? ఎటువంటి ఉపదేశం అంటే? ఉపదేశం అంటే వాక్యం. నీకు ఏ వాక్యం చెప్పారు? నువ్వు ఎటువంటి వాక్యాలు విన్నావు? నువ్వు ఏ వాక్యాల ద్వారా నీవు నీ జీవితాన్ని మార్చుకున్నావు నువ్వు? కనుక నీవు ఎలాగ ఉపదేశము పొందితువో, ఎలాగో వింటివో జ్ఞాపకం తెచ్చుకో. మర్చిపోతారు కదండి మనుషులకు ఉండే ఒక లక్షణం ఏంటంటే, ఒక గుణం ఏంటంటే మర్చిపోతారండి మనుషులు. కానీ ఈ రోజున ఈ సార్దీసులోని సంఘం కూడా అలాగే మర్చిపోయింది.
వాళ్ళు ఎటువంటి ఉపదేశాలు పొందారో, ఏమి విన్నారో అవన్నీ మర్చిపోయారంట. అవన్నీ మర్చిపోతే ఇక్కడ ప్రభు అంటున్నారు, నువ్వు ఒక్కసారి అవన్నీ జ్ఞాపకం తెచ్చుకో. నీ ఉపదేశం ఏంటి? నువ్వు ఏ విధమైన బోధలు విన్నావు, నువ్వు ఎలాగ విన్నావు, నువ్వు విన్న వాటిని నీ ఉపదేశాలన్నీ జ్ఞాపకం తెచ్చుకుని నువ్వేం చేయాలంటే మారు మనస్సు పొందాలి. ఈ సంఘము మారు మనసు లేదు దీనికి. ఈ క్రియలన్నీ చచ్చిపోయినాయి. ఏదో అరా కుర్ర 2, 3 అలాగే ఏవో కొన్ని ఉన్నాయి. కనుక ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఎన్ని జ్ఞాపం తెచ్చుకుని ఒక్కసారి నువ్వు మళ్ళా మారు మనసు పొందాలి. ఏమన్నాడైనా? నువ్వు మారు మనసు పొందు. చదవండి తర్వాత వచ్చినము, నీవు జాగరూకుడవై ఉండని ఎడలా నేను దొంగవలే వచ్చేదును, ఏ గడియను నీ మీదకు వచ్చేదునో నీకు తెలియనే తెలియదు. చూడండి ఇక్కడ అన్నాడు జాగరూకుడవై. జాగరూకుడవై అంటే జాగ్రత్తగా. నువ్వు జాగ్రత్తగా ఏం చేయమన్నాడు ఇక్కడ? నువ్వు జాగ్రత్తగా ఉండని ఎడలా నేను దొంగవలే వస్తాను. అమ్మా వింటున్నారా? ఈ సంఘంలో చెప్తున్నాడు యేసు ప్రభు ఈ లోకానికి ఎలా వస్తారు చెప్పండి? ఎలాగొస్తారు ప్రభువారు? దొంగలా వస్తామంటే నల్ల బట్టలు వేసుకుని నూనె కట్టి ఒళ్ళుకి రాసుకుని దొంగడు సార్ వస్తాడు. అలా వస్తాడేటి అంటే అర్థం ఏంటంటే ఆయన ఏ గడియలో వస్తాడో, ఏ రోజున ప్రభు వస్తాడో ఎవరికి కూడా తెలీదు. అది దొంగ అంటే అనుకోనని గడియ. దొంగోడు ఎప్పుడు వస్తాడో మనకి ఎవరికైనా తెలుసా? తెలీదు. ఏం చేస్తాం మరి? దొంగోడు ఆడు రావాలని కోరుకోము, వస్తాడేమో అని ఏం చేస్తాం మనము? ఇంటికి తాళాలన్నీ వేసుకుంటారు, బీరువాలకు తాళాలు వేసుకుంటారు, బొళ్ళుకు తాళాలు వేసుకుంటారు, వస్తువులన్నీ లోపలెట్టుకుంటారు, గెళ్ళ పెట్టుకుంటారు, పడుకుంటారు ధైర్యంగా. ఎందుకు? ఆడొచ్చిన ఏం దొరకదు. అవునా కదా? దొంగోడు వస్తాడేమో అని ఏం చేస్తామంటే మన ఇంటిని, మన పెట్టెల్ని అన్నిటికి తాళాలు వేసుకుని దొంగోడు వచ్చినా కానీ ఆడు రాకుండా ఉండాలని చెప్పి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రభు అంటున్నారు, నేను మీకు దగ్గరికి ఎలాగొస్తాను తెలుసా? ఒక దొంగలాగా వస్తాను. అంటే నువ్వేం చేయాలని? ఆ దొంగోడు రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నావో ప్రభు వచ్చే రాకడికి నువ్వు సిద్ధపడిపోయి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రభు ఎప్పుడు వచ్చినా కానీ టక్కమంటే ఆయనతో నువ్వు పరలోకం వెళ్ళిపోవాలన్నమాట. అది నువ్వు పరలోకం వెళ్ళిపోవాలంటే ప్రభు చెప్తాడు కదా, 10 మంది కన్యకల్లో 5 ఏం చేశారట? ఏం చేశారు? 5 సరిగా సిద్ధపడలేదు. 5 ఏమో చక్కగా సిద్ధపడ్డారు. వాళ్ళు దివిటీలు సిద్ధపరుచుకున్నారు. దివిటీలతో పాటు సిద్ధులలో నూనె కూడా పెట్టుకున్నారు. దానికి ఏమైంది? ఒకనొక సమయంలో దివిటీలు ఆరిపోయే గడియ వచ్చింది. ఏ గడియ వచ్చింది చెప్పండి? దివిటీలు ఆరిపోయే సమయం. ఆరిపోయే సమయం. నీ జీవితంలో కూడా అటువంటి సమయం రావచ్చు. నీ కుటుంబంలో కూడా నీ దివిటీలు ఆరిపోయే సమయం రావచ్చు. అందుకే నీ దగ్గర ఏముండాలి? సిద్ధుల్లో నూనె ఉండాలి. అదే సిద్ధపాటు అంటే. సిద్ధపాటు అంటే అదే. సిద్ధుల్లో నూనె ఉంది, ఆ దివిటీలు ఆరిపోతుంటే వెంటనే ఆ దివిటీల్లో తమ సిద్ధుల్లో నూనె పోసుకుని వెలిగించుకుని పెండ్లి కుమారుడు కొరకు వాళ్ళు కనిపెట్టుకున్నారు. అర్ధరాత్రి గడ కేక వినబడింది, చక్కగా లేచారు. ఏం చేశారు? పెండ్లి కుమారుడితో పాటు పెండ్లి విందులోనికి వెళ్ళిపోయారు. కనుక ప్రియులారా, మనము ప్రభు రాకడ కొరకు ఎలాగ ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ప్రభు వచ్చినప్పుడు పరలోకం వెళ్ళిపోతాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఏం కలిగి ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు సిద్ధపాటు లేకుండా పరలోకం వెళ్ళలేవు. సిద్ధపడిన వారే పరలోకంలో చేరతారు. అందుకని బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రభు ఎలాగొస్తారంటే దొంగలాగా వస్తారు. చదువు ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయం 16వ వచనం.
ఇక్కడ 16:16 చెప్తున్నాడు, ఇదిగో నేను దొంగవలే వచ్చు. లోకాసు వార్త 12:39. దొంగ ఏ గడియ వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీడని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 40 వచనంలో చెప్తాడు, మీరు అనుకోనని గడియలో. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వస్తారట ప్రభు చెప్పండి అమ్మ, ఎలా చూడండి, ఎప్పుడు వస్తారో మీరు అనుకోరు. మీరు అనుకుంటారు పొద్దున లేచి మొహం కడుక్కుందాం అంటారు. మొహం కడుక్కోరు, పర్లోకి వెళ్ళిపోతారు. దాని స్తోత్రం చెప్పండి. అన్నం కట్టు తినేసి పక్కలైన సర్దుకుని పడుకుందాం అనుకుంటారు. వెళ్ళరు, పడుకోరు, వెళ్ళిపోతారు పర్లోకం. దాని స్తోత్రం చెప్పండి. మన బట్టలు కట్టి వేసుకుని ఊరు వెళ్దాం అనుకుంటారు, ఊరు వెళ్ళరు, వెళ్ళిపోతారు పరలోకం. అంటే మీరు అనుకోనని మీరు ఎక్కడికో ఊరు వెళ్దాము, పడుకుందాము, అన్నం తిందాము, లేకపోతే ఉద్యోగానికి వెళ్దాం, ఇలా అనుకుంటూ ఉంటాం మనం. ప్రభు అంటున్నారు, మీరు అనుకోనని గడియ. కనుక ప్రభు మనకు చెప్పడం ఆయన ఎప్పుడు వస్తాడో నీకు నాకు ఎవ్వరికే తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అక్కడ అంటాడు కదా, మత్తయి సువార్తలో చూడండి ఒక మాట. మత్తయి సువార్తలో కూడా మనం చూసినట్లయితే 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనము, మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. అది చూసారా, మనుష్య కుమారుడు వస్తాడు కనుక ఏం చేయమని చెప్తున్నాడు ఇక్కడ. అమ్మా ఏం చేయమన్నాడో, సిద్ధపడండి. సిద్ధపడుతున్నాం మనం. అమ్మా కొంతమంది ఇంకా బాప్తిసం పొందరు. కొంతమంది బాప్తిసం పొందిన మరి తమ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోరు. D.L. మూడీ ఆయన గొప్ప సేవకుడు. ఆయన సేవా జీవితం చాలా గొప్ప ప్రసంగికుడు ఆయన. కానీ ఆయనకు ఒక చెడ్డ అలవాటు ఉండేదంట. ఏంటి అలవాటు అంటే, చుట్ట కాల్చుకుంటూ ఉండేవాడంట. ఏం పని చేసేవాడు? అమెరికాలో చుట్టలు కాలుస్తారు ఎక్కువ వాళ్ళకి. ఆయన చుట్ట కాల్చుకుంటూ ఉండేవాడట. అలాగే చుట్ట కాలుస్తున్నాడంట. ఆ రాత్రి ప్రభు అన్నారట, మూడీ నా కొరకు నువ్వు ఈ చుట్టను మానలేవా? చుట్టని నా కోసం నువ్వు సమర్పించలేవా అని ప్రభు అంటే, అప్పుడు ఆ రాత్రి ప్రభు నన్ను క్షమించిన ఆయన, ఈ చుట్టను నేను నీ కొరకు సమర్పించేస్తాను, ఇక నేను చుట్టను ముట్టుకోను ప్రభు అని చెప్పి చుట్టను పక్కన పడేసి ప్రియులరా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి సంపూర్ణంగా ఆయన ఇంత లావు ఉంటారటండి, చాలా ఎత్తుగా ఉంటారంట. D.L. మూడీ గారు చాలా లావుగా ఉంటారట, చాలా ఎత్తుగా ఉంటారు. ఆయన తనను అన్నీ చేసేవాడు. కానీ ఆ ఒక్క బలహీనత ఏంటి చెప్పండి, అది చుట్టుకాలతో ఉండేవాడు. అప్పుడు ప్రభు మాట్లాడేటప్పటికీ, ప్రభువా ఈ ఒక్క విషయంలో నేను బలహీన అయిపోయి నన్ను క్షమించు, నీ కొరకు ఈ చుట్ట నేను ఇంకా కాల్చను, ఈ రోజు నుంచి ఈ చుట్ట నేను కాల్చను ప్రభు అని తన్ను తాను సంపూర్ణంగా దేవునికి ఏం చేస్తాడండి, అప్పగించేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నావు, బాప్తిసం పొంది చాలా కాలమైంది. ఒకవేళ అలాగే ఇంకా నీలో విడిచిపెట్టని ఇంకేమైనా ఉన్నాయేమో. కొంతమంది అండి అంటే అబద్ధం ఆడేస్తారు, అంటే అబద్ధం ఆడేస్తారు. అబద్ధం అంటే వాళ్ళకి పెద్ద పాపం కదా, అది అసలు అది పాపమే కాదు వాళ్ళకి. కానీ బైబిల్ ఏం చెప్తుంది, అబద్ధము ఆడకుడి. ప్రకటనలో అంటే ఏకంగా అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములోనికి అనడం లేదు, నేను అంటున్నానా, ఉందా మాట చదవండి. ప్రకటన గ్రంథం 21:8 చదవండి పైకి. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను
వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు, చదవాలి, అబద్ధికులు అందరా కొందరా అంటే అబద్ధాలు ఆడేవాళ్ళు అందరూనా కొందరేనా? అబద్ధికులు అందరూ. ఇది అబద్ధానికే చూసారు ఏమన్నాడు? అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములు. ఏ గుండం ఇది? అగ్ని గంధకములు. గంధకం అంటే తెలుసు కదండి, మంటనే ఎక్కువ చేస్తుంది. గంధకముతో మంట అంటుకుంటే మామూలు మంట కాదు, అది భయంకరమైన మంట వచ్చేస్తుంది. నరకంలో దేవుని పెట్టలేరా అక్కడ అన్నాడు కదా, అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణం. అంటే మనిషి చాలా విషయాల్లో కరెక్ట్గా ఉంటాడు, కానీ ఇంకా మారనివి, ఇంకా మార్చుకోనివి, ఇంకా విడిచిపెట్టనివి, ఇంకా నువ్వు దేవునికి లోబడకుండా ఏవైతే నీ జీవితంలో ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేయాలంటే సంపూర్ణంగా నిన్ను నువ్వు దేవునికి సమర్పించేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ అన్నాడు కదా సంపూర్ణంగా. చదవండి, మనం సార్ది సంఘము ఈ ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా చదువుతున్నాడు, చెప్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? అక్కడ నేను దొంగవలే, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదును, ఏ గడియను నీ మీదకు వచ్చేదునో నీకు తెలియనే తెలియదు. నీకు తెలియనే తెలియదు ఏ గడియలో నేను నీ మీదకు వస్తాను. నేను దొంగలాగా వస్తాను ఈ లోకానికి. అమ్మా, యేసు ప్రభు రాబోతావు అన్నాడు. ఆయన చెప్పిన మరి సూచనలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రతిదీ నెరవేరుతుంది. నేడో రేపు యేసు ప్రభు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. అయితే ఆయన రావడం ఖాయం. మనం సిద్ధంగా ఉన్నామా? అది కావాలి మనకి. మనం ఎలాగున్నాం? మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా? ప్రభు వస్తే మనం పరలోకం వెళతామా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు ప్రియులరా తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనంలో పౌలు చెప్తాడు, దెస్సలోని సంఘానికి లేఖ రాస్తూ, చదవండి అమ్మ ఒకసారి. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అది దేవునికి స్తోత్రం. ఎలా ఉంటుందంటే రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే వచ్చునని మీకు బాగుగా తెలియను. చూసారా ప్రియులరా? అంటాడైనా లోకులు అంటారట నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము, వారికట్ట ఆకస్మికముగా నాశనము తటస్థించును. ఎవరికే? సిద్ధముగా లేని వారికి. లోకులు అంటారంట, ఆత్మాల ప్రార్థన వెళ్ళిపోవాలండి, అస్తమాల ప్రార్థన ఏం పర్లేదు. అప్పుడప్పుడు మనం సరదాగా ఉండొచ్చు, కొద్దిగా అలాగేలాగా ఉండొచ్చు, ఏం పర్లేదు. రోజు ప్రార్థన చేసుకోక్కర్లేదు, రోజు మందిరానికి వెళ్ళిపోక్కర్లేదు, ప్రతి వారం మందిరానికి వెళ్ళిపోవాలా? భయమేమీ లేదు. ఏమంటారంట? భయమేమీ లేదు, నెమ్మదిగా ఉంది, సుఖంగా ఉండు, కంగారు పడకు అంటారంట. కానీ ఏమన్నాడు అక్కడ? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందమ్మా? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన తెలీదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా ఆ దినం వచ్చేస్తుందంట. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, డాక్టర్కే తెలియదు. వాళ్ళు ఏమంటారు? ఇదిగో నొప్పుకుంటూ వచ్చేయి, బాధ వస్తే వచ్చేయి అంటారు. కానీ నీకు ఇంకో గంటలో వచ్చేద్ది నొప్పి రా అంటారా? అంటారు. డాక్టర్లు కూడా తెల్దాం.
గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా ప్రభు దినం వస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలి, నేనేం చేయాలి? మెలకువగా ఉండి సిద్ధంగా ఉండదు. అనుకుంటున్నారో వస్తానన్నాడు, ఎప్పటి నుంచో వస్తానన్నాడినా ఇంకా రావట్లేదు. ఎందుకు రావట్లేదు? అయినా పేతురు పత్రిక తీయండి. ఎందుకు రావట్లేదంటే అయినా పేతురు పత్రికలు చెప్తాడు. పేతురు రాసినటువంటి పత్రిక తీసారా? 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. కొందరు ఏమనుకుంటారంట, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానము గురించి ఆలస్యము చేసేవాడు కాదు, గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ నువ్వు ఇంకా ఏదైనా మార్చుకోలేదేమో, నీ కోసమని ఆలస్యం చేస్తున్నాడు. నువ్వు మారతావని వచ్చేసాడు, నువ్వు నరకానికి వెళ్ళిపోకూడదు. అది ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థం. ఆయన ఎందుకు రావట్లేదంటే, ఎందుకు దీర్ఘశాంతంగా ఉంటున్నాడంటే నువ్వు రక్షణార్థం కావాలి. చదవండి మాట. ఎన్నో వచనము? 14వ వచనం, 15వ వచనం. అదే పత్రికలోనే 3వ అధ్యాయంలోనే 15వ వచనం చదవమ్మా. చూడండి ఆ మాట వినండి. మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని, అది రక్షణార్థమైనదని ఎంచుకోండి. ప్రభు దీర్ఘశాంతం ఎందుకు చూపుతున్నాడో, ఎందుకు రావట్లేదు అమ్మా, నీకు ఇంకా ఎందుకు ఆయుష్ ఇస్తున్నాడో, ఇంకా సంవత్సరాలు ఎందుకు పొడిగిస్తున్నాడో, రక్షణ పొందాలి నువ్వు ఇంకా. అదేంటంటే పాస్టర్ గారండి, మురిగేశాను కదా నేను. మురిగేశాను, నువ్వు బుద్ధి మారలేదు, ఇంకా ఆలోచనలు ఇంకా మారతలేదు నీకు. నువ్వు మునిగావు కరెక్టే. అందుకని ఏమన్నాడు బైబిల్? ఏమన్నాడు? రక్షణలో ఎదగాలన్నాడా వద్దన్నాడా? బైబిల్ ఏమన్నాడు? రక్షణలో ఎదగమన్నాడా? అన్నాడా లేదా? రక్షణలో ఎదుగు నిమిత్తం ఎక్కడన్నాడు? బైబిల్లో రక్షణలో ఎదగాలని ఎక్కడన్నాడు? చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. ఏం మాటలు మానాలంట అమ్మా? ఏం మాటలు మానాలి? అసూయ, కపటం, వేషధారణ, ఈ దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. చూడండి ఈ మాటలు వినండి. వాక్యమును పాల వలన అదిగో ఏంటంట? రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం. ఆగండి. రక్షణలో ఏం చేయాలి ఇప్పుడు మనము? నువ్వు మునుగావు కానీ ఎదగట్లేదు. అది నువ్వు బాప్తిసం పొందావు కానీ ఏమవ్వట్లేదు, ఎదగట్లేదు. నువ్వు ఇంకా రక్షణలో ఏమవ్వాలి? నువ్వు ఎదగాలి. ప్రభు రావట్లేదు, వస్తాడైనా. అది నువ్వు ఎదిగింది ఏది? నీ సిద్ధపడేది? నువ్వు సిద్ధపడ్డావా? నీ మాటలు మారలేదు, నీ జీవితం మారలేదు. ఇంకా బాప్తిసం అయితే పొందావు, నువ్వు ఇంకా రక్షణలు ఏమవ్వలేదు, ఎదగలేదు, ఇంకా ఎదగలేదు. అందుకనే ప్రభు దీర్ఘశాంతము ఏమనుకోవాలంట? రక్షణార్థమైనది ఎంచుకోవాలి. ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయడు. వచ్చేస్తాడు ఆయన. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ అంటాడు కదా ఆయన ఏం పేతురు రాసిన 2వ పత్రిక చదవమ్మా మరొకసారి ఆ మాట. 3వ అధ్యాయము 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, గాని ఎవడును నశింపవలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎలా దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చును.
చాలు చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్నపు వేళ ఈ ప్రకటన గ్రంథంలో సార్దీసులో ఉన్న సంఘపు దూతకి దేవుడు ఈ మాటలన్నీ చెప్తా ఉన్నాడు. ఈ సార్దీసులో ఉన్న సంఘం ఎలాగుందంటే చెప్పండి, నీ క్రియలు నేను ఎరుగుదును, జీవించుచున్నవన్న పేరు ఉంది కానీ నీవు మృతుడివే అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, ఇదిగో నీ క్రియలు నా దేవుని ఎదుటగా సంపూర్ణంగా కనపడలేదు, చావనై ఉన్న మిగిలిన వాటిని నువ్వేం చేస్తావంటే బలపరుచు అన్నాడు. ఆ తర్వాత ఏం చెప్పాడంటే ప్రకటన గ్రంథంలో, ప్రియులరా నువ్వు జాగరూకుడవై ఉండని ఎడలా, అంటే నువ్వు జాగ్రత్త కలిగి ఉండని ఎడలా నేను దొంగలాగా వచ్చేస్తాను. ఎలా వచ్చేస్తాను? నేను దొంగలాగా వచ్చేస్తాను. కనుక ప్రభు ప్రియులరా అతి త్వరలో ఈ లోకానికి రాబోతున్నాడు. ప్రభు వస్తున్నాడు. అయితే నీవు నేను ఎలాగ ఉండాలంటే, పెండ్లి కుమారుడు కొరకు పెండ్లి కుమార్తె ఎలా సిద్ధంగా ఉంటుందో నీవు నేను అలా సిద్ధపడిపోయి ప్రభు ఏ గడిలో వచ్చినా, ఏ నిమిషంలో వచ్చినా, ఎక్కడ వచ్చినా ఎలాగ ఉండాలి చెప్పండి? సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఏమండి, యేసు ప్రభు వచ్చేటోడికి మనం బైబిల్ని ఇలా పట్టుకుని ఉండాలా? ఏమా చెప్పండి. ప్రభు సిద్ధంగా ఉండడం అంటే ఏంటి? సిద్ధంగా ఉండడం అంటే ఏంటి? నీ ప్రవర్తన కాపాడుకుంటూ, పరిశుద్ధంగా ఉంటూ, యథార్థంగా ఉంటూ, నమ్మకంగా ఉంటూ, విశ్వాస జీవితంలో కొనసాగుతూ, ఎక్కడ ఆగిపోకుండా ప్రభు కొరకు నువ్వు జీవిస్తూ ఉండడమే ప్రియులు దేవుని బిడ్డరా సిద్ధంగా ఉండడం అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ నోట కపటం లేకుండా, నీ నోట అబద్ధం లేకుండా, నీ హృదయంలో మోసం లేకుండా, నీ హృదయంలో ప్రియులరా ఎటువంటి అపవిత్రత లేకుండా నిన్ను నువ్వు పరిశుద్ధంగా చేసుకుని దేవుని ఎదుట, ఏమండి చూడండి, నా మాటలు వినండి, ఏమండి మనల్ని కడగడానికి యేసు రక్తం సిద్ధంగా ఉంది. ఈ రోజున మనుషుల పాపాలు ఎందుకు ఉండిపోతున్నాయో తెలుసా? పాపాలు ఒప్పుకోక. ఇప్పుడు తుడవడానికి ఏముంది? చీపురు ఉంది, కానీ ఏం చేయట్లేదు? చీపురుచ్చుకుని తుడుచుకోవట్లేదు. యేసు రక్తము నీకు రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది. నువ్వేం చేయాలి? నీ పాపాలు ఒప్పుకొని నీ పాపాలని కడుక్కోవాలి. ప్రభువా నన్ను మీ రక్తంలో కడగండి అయ్యా, నాలో ఈ పాపం ఉంది తండ్రి, నేను నా నోరు కుదురంటలేదు నాయన, నా నోట్లో అపవిత్రమైన మాటలు వస్తున్నాయి, నా హృదయంలో అపవిత్రమైన తలంపులు ఉంటున్నాయి తండ్రి, నన్ను కడుగు నాయన, నేను ఈ పాపం చేస్తున్నాను నాయన, నేను ఈ మాటలు అంటున్నాను ప్రభు, నేను ఈ విధంగా జీవితం ఉంది నాయన, నాలో ఈ పాప జీవితం నుంచి నన్ను విడిపించు నాయన అని నువ్వు ప్రార్థన చేస్తే యేసు రక్తం నీ పాపాలన్నీ కడిగేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ ఈ రోజున చాలామంది పాపాలు వాళ్ళలో ఉండిపోతున్నాయి. కారణం ఏంటంటే ఒప్పుకోవట్లేదు, దేవుని దగ్గర పాపాలు విడిచిపెట్టట్లేదు, ఒప్పుకోవట్లేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ నోటితో ఒప్పుకోవాలి, నీ నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకొని ప్రతి పాపమును ఏం చేయాలంటే దేవుని ఎదుట విడిచిపెట్టేసేయాలి. సార్దీసులో ఉన్న సంఘం ఇంకెలా ఉంది? ఈ సంఘం ఒకసారి చూడండి, 4వ వచనం చదవమ్మా. అయితే తమ వస్త్రాలు అపవిత్రపరచు కొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. జయించేవాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సంఘంలో ప్రియులరా ఇలా చూడండి, ఈ సంఘంలో అంటండి కొంతమంది ఉన్నారటండి, ప్రతి సంఘంలో కూడా అండి పాపులు ఎలాగుంటారో పరిశుద్ధులు కూడా ఉంటారు. ఈ సంఘములను తమ వస్త్రాలను పవిత్రంగా ఉంచుకున్న వారు కొందరు ఉన్నారట. వీళ్ళెవరయ్య అంటే ప్రియులరా దేవునికి నమ్మకస్తులు, తమ వస్త్రాలు పవిత్రంగా ఉంచుకున్నారు, ఏ పాపము ఎటువంటి లోపాలు లేని వారు, వస్త్రాలను పరిశుద్ధంగా ఉంచుకున్నవారు కొందరు ఉన్నారటండి. బైబిల్ గ్రంథం చెప్తుంది, వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకుని నాతో సంచరిస్తారు. ఎవరితో సంచరిస్తారు చెప్పండి? దేవునితో ఉంటారట. వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. తెలుపు పరిశుద్ధతకి గుర్తండి. అందుకని ప్రియులరా చాలామంది పాస్టర్ గారులే కానీ విశ్వాసులే కానీ తెల్లని బట్టలు కట్టుకోవడానికి ఎందుకు ఇష్టపడతారంటే బైబిల్ అంటుంది తెల్లని వస్త్రాలు ధరిస్తారట. దేవుడు ప్రియులరా మనకందరికీనండి
కొన్ని వస్త్రాలు ఇచ్చాడు బైబిల్లో, తెలుసా మీకు? ఆయన చెప్తాడు. చూడండి, మీ బైబిల్ గ్రంథం ఒక్కసారి చూద్దాం, ఒక్కసారి మీ తీయండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం. ఆగాగమ్మా, ఏ వస్త్రం అంటది? రక్షణ వస్త్రము. దేవునికి స్తోత్రం చెప్పండి. బాప్తిస్వం పొందిన మనకందరికీ ప్రియులరా, దేవుడిచ్చే వస్త్రం ఇదేనండి, రక్షణ అనే వస్త్రం అట. ఏ వస్త్రం చెప్పండి? రక్షణ అనే వస్త్రము, రక్షణ అనే వస్త్రము. తర్వాత చదవండి, చదవమ్మా. నీతి అను పై బట్ట. చాలు చాలు, ఇది కూడా వస్త్రమే. ఒకటి రక్షణ వస్త్రం ఇస్తాడు దేవుడు, రెండోది నీతి అనే పై బట్ట. నీతిని కూడా దేవుడు నీకు ఒక వస్త్రంగా ఇస్తాడు. అంటే నువ్వు రక్షించబడ్డావంటే నువ్వు ఏ వస్త్రం ధరించుకున్నావంటే నీకు రక్షణ అనే వస్త్రం ఉందన్నమాట, నీతి అనే వస్త్రం ఉందన్నమాట. అదే అంటాడు కదా ఎఫెసీ పత్రికలో చెప్తాడు, నీతి అను మైమరువు. చెప్పండి, నీతి అను మైమరువు. దేవుడు ఈ వస్త్రాలు నీకు నాకు రక్షణ పొందిన వారికి ఇస్తాడు. అలాగే యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్తాడు, చదవండి. అమ్మా, హితవత్సరమును ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి. ఆగండి, ఏ వస్త్రం అంటే? ఉల్లాస వస్త్రము. మొట్టమొదటిగా చూసాం రక్షణ వస్త్రం అన్నాడు దేవుడిచ్చేది. రెండవదిగా నీతి వస్త్రం, ఇక్కడ అన్నాడు ఉల్లాస వస్త్రం. ఏమండి, దేవుడు మనకి రక్షణ ఇచ్చినప్పుడు అండి, బాధలు ఎన్ని బాధలు ఉన్నా కానీ మనం సంతోషంగా ఉంటామండి. కష్టాలు ఎన్నున్నా, రోగాలు ఎన్నున్నా, ఫిలిప్పీ పత్రికలో చెప్తాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అన్నట్టు. అంటే ఉల్లాసంగా ఉంటాం ఎప్పుడంటే ప్రభు మనకి ఆయన ఈ ఉల్లాస వస్త్రాన్ని ఇచ్చినప్పుడు. కనుక ప్రభు అన్నాడు కదా, ఇదిగో ఉల్లాస వస్త్రం అంట. తర్వాత కింద వచ్చి చదవమ్మా. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. ఏ వస్త్రం అంటే చెప్పండి? స్తుతి, స్తుతి, స్తుతి. స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, రక్షణ వస్త్రము, ఈ వస్త్రాలన్నీ దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి పాస్టర్ గారండి, పరలోకి వెళ్ళిపోతాం కదండి మనం, మనకి వస్త్రాలు కావాలా? బట్టలు కావాలంటే నాకు పట్టు చీర ఉందండి, 3 ఏళ్ళెట్టి మొన్న కొనుక్కున్నాను. 1000 రూపాయలెట్టి కొన్నానండి, మంచి చీర ఉందండి. ఆ బట్టలు కదమ్మా, మన పట్టు చీరలో, కాటన్ చీరలో, లేకపోతే లాల్చీ పైజామాలు, ఈ కాదు, ఈ బట్టలు కాదు, ఈ వస్త్రాలు కావాలి. రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము, నీతిని వస్త్రము, ఈ వస్త్రాలు కావాలి. ఈ వస్త్రాలట మనము కాపాడుకోవాలి. దానికి స్తోత్రం చెప్పండి. ఈ వస్త్రాలు లేవనుకోండి, పరలోకంలో ఏంటంటే మనము దిశమూలతో తిరుగుతామంట. పరలోకంలో కూడా ప్రియులరా ఎవరు కూడా దిశమూలతో తిరగకూడదు. దానికి స్తోత్రం చెప్పండి. పరలోకంలో కూడా మనకి వస్త్రాలు ఉంటాయి. ఏ వస్త్రాలు? ఏ వస్త్రాలు చెప్పండి? ఈ వస్త్రాలు. ఎందుకు ఈ వస్త్రాలు లేకపోతేనంటే ప్రియులరా చూడండి ఒకసారి ఆ మాట. ప్రకటన గ్రంథం చదువా మనం, ప్రకటన గ్రంథం 16:16 ఇందా చదువా మనం. తన దిశమూల కనబడకుండా, చదవండి ప్రకటన గ్రంథం 16:16. తాను దిగంబరినిగా కనబడకుండా చదవ జనులు తమ దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. దేనికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ అంటున్నాడు పరలోకంలో
నీ దిశమూల కనబడకుండా నీ వస్త్రాలను కాపాడుకునేవారు ధన్యులు. అంటే ఈ లోకంలో ప్రియులు దేవుని బిడ్డలారా, ఈ వస్త్రాలను నువ్వు కోల్పోయేవనుకో పరలోకంలో నీకు వస్త్రం ఉండదు. అందుకని బైబిల్ గ్రంథం ఏం చెప్తాడు? మత్తయి సువార్త చదవము ఒకసారి, 22:11, 22వ అధ్యాయం 11వ వచనం. వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని, చాలు ఏమన్నాడు అక్కడటండి? యేసు ప్రభువు వారు అక్కడ అన్నాడు కదా, పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి నీవు ఇక్కడికి ఎలాగో వచ్చితివి, నీ పెండ్లి వస్త్రమేది? దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? ఏమా ఇలా చూడండి, ఏమన్నాడు? నీ పెండ్లి వస్త్రమేది? నువ్వు పరలోకం వచ్చావంటే నీకేముండాలి? పెండ్లి వస్త్రం ఉండాలి. పెళ్లిలోకి వచ్చావంటే పెండ్లి వస్త్రం ఉండాలి. ఏది నీ వస్త్రం? ఏది? అయ్యా పోగొట్టుకున్నానండి. పోగొట్టుకుంటే పరలోకంలో ఉండవు. దేవుని స్తోత్రం చెప్పండి. దగ్గర చెప్పండి హల్లెలూయా. నీ పెండ్లి వస్త్రం ఎలా పోగొట్టుకున్నావు? నీ రక్షణ వస్త్రం ఎలా పోగొట్టుకున్నావు? నీ ఉల్లాస వస్త్రాలు ఎలా పోగొట్టుకున్నావు? నీ స్తుతి వస్త్రం ఎలా పోగొట్టుకున్నావు? మనం ఎక్కడికి వెళ్ళాము, ఏ పని మీద వెళ్ళాము, ఏం పట్టుకెళ్తున్నాము, ఏంటి గ్రహింపు ఉండదు. ప్రియులరా, ఈ లోకంలో ఉన్న నీకు నాకు మన అందరికీ దేవుడు ఏమిచ్చాడు? ఈ వస్త్రాలు కాదండి, రక్షణ అనే వస్త్రం ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నువ్వు దాన్ని కాపాడుకోవాలి, దాన్ని పోగొట్టుకోకూడదు. నువ్వు దేవుడు నీకు ఎందరికో లేని రక్షణ దేవునికి ఇచ్చాడు. ఎందరికో లేని ఆ వస్త్రాలు, విలువైన వస్త్రాలు దేవునికి ఇచ్చాడు. ఆ విలువైన వస్త్రాలు నువ్వేం చేయాలంటే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ వస్త్రాలు కట్టండి మురికట్టుకుంటుందంట. చదవండి ఆ మాట ఒకసారి. ఎన్నో వచనమంటే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, చూడండి, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. దేనికోసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. చూడండి ప్రియులరా, ఇక్కడ ఒక బ్యాచ్ కనిపిస్తా ఉన్నారు, కొంతమంది కనిపిస్తా ఉన్నారు. వీళ్ళటండి తమ వస్త్రాలని ఎక్కడ ఉతుక్కున్నారో? గొర్రె పిల్ల రక్తం. హల్లెలూయా. గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలని ఉతుక్కున్నారు. ఎందుకంటే ఆ వస్త్రాల్లో ఏ మలినం ఉండకూడదు. దేవుడు నీకు కూడా ఇదిగో రక్షణ వస్త్రం ఇచ్చాడు, స్తుతి వస్త్రం ఇచ్చాడు, దయగలిగిన వస్త్రం ఇచ్చాడు, దేన మనసిన వస్త్రం ఇచ్చాడు. ఈ వస్త్రాలని ప్రియులరా నువ్వు కాపాడుకోవాలి. గొర్రెపిల్ల రక్తంలో మన పాపాలన్నీ కడిగివేయబడాలి. ధను స్తోత్రం హల్లెలూయా. ఇదిగో వీరు గొర్రెపిల్ల రక్తములో తమ బట్టలను ఉతుక్కొని వాటిని ఏం చేస్తారంట చెప్పండి? తెలుపు చేసుకున్నారు. నువ్వు తెలుపు అయ్యావా? ఇంకా నలుపుగానే ఉన్నావా? నల్లోడు ఎవరు చెప్పండి? నల్లోడు ఎవరండి? సాతాను, అపవాది. వాడు చీకటికి ప్రతినిధి. వాడు మన ప్రభు వెలుగండి. ధను స్తోత్రం చెప్పండి. ప్రభు అన్నారు, నేను లోకానికి వెలుగు. కనుక మనం వెలుగు సంబంధులు, మనం వెలుగుగా ఉండాలి. తెల్లగా మనం ఉండాలి. మన పాపాలని కడిగివేయబడాలి. మన పరిశుద్ధులుగా మారిపోవాలి. మన వస్త్రాలని తెలుపు చేసుకోవాలి. అంతే తప్ప నేను ఇంకా పాపంలో ఉంటానండి, ఇంకా ఏదో ఉందండి, నాకు ఇంకా ఏదో ఉంటే అదే నేను నరకం తీసుకెళ్ళిపోతాయి. నువ్వు వదిలేస్తావా పరలోకం వస్తావు. దాన్ని పట్టుకుని ఏలాడావంటే అది నిన్నేం చేస్తుంది? నరకంలోకి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మకి చావు ఉండదు. కనుక యేసు ప్రభుని నమ్మిన మనం ప్రియులరా మన వస్త్రాలు ఏం చేయాలంటే గొర్రెపిల్ల రక్తంలో కడుక్కుని మనం పవిత్రపరుచుకోవాలి. ఈ సార్దీసులో ఉన్న సంఘం ఏమైందంట చెప్పండి? ఇక్కడ కొంతమంది ఉన్నారంట, వారు ఏం చేస్తారంటే
తమ వస్త్రాలని అపవిత్రపరుచుకోలేదు. హల్లెలూయా. వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు. ప్రభు అన్నారు, వీళ్ళు నాతో సంచరిస్తారు, వీళ్ళు. కనుక ఈ రోజున నీకు నాకు కూడా మనం తెల్లని వస్త్రాలు, అనగా పాపము లేని వస్త్రాలు, పరిశుద్ధుని నీతి క్రియలు కలిగిన వస్త్రాలు ధరించుకుంటే మనము కూడా ప్రభుతో సంచరిస్తామండి, ప్రభుతో ఉంటామండి. కనుక ఈ సార్దీసులో ఉన్న సంఘంతో ప్రభు చెప్తున్నాడు, ఏమన్నారంటే ఈ 4వ వచనంలో, వారు అర్హులు కనుక తెల్లని వస్త్రాలు ధరించుకుని నాతో కూడా సంచరిస్తారు. తర్వాత చదువు 5వ వచనం చదువు. ప్రకటన గ్రంథంలో ఈ సార్దీస్ సంఘము జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమో తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. దేనికోసారి స్తోత్రం చెప్పండి. ఏమన్నాడండి ఇక్కడ? ఏమన్నాడండి? తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు అంటే ఈ గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కున్నవారు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు వీళ్ళటండి ఎక్కడుంటారంట? జీవ గ్రంథంలో వీరి పేరు ఉంటుందంట. ఎక్కడ చెప్పండి? జీవ గ్రంథంలో వీరి పేరు ఉంటుందట. అంతేకాదు దేవుడు అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, నేను వారిని ఒప్పుకుంటాను. అమ్మా నీ పేరు ఎక్కడుంది? రేషన్ కార్డులో ఉంది, పాన్ కార్డులో ఉంది. నీ పేరు ఎక్కడ ఉండాలి తెలుసా? జీవ గ్రంథంలో ఉండాలి. దేనికి స్తోత్రం చెప్పండి. నీ పేరు, నా పేరు, లోకములో ఉన్న మానవులందరి పేర్లు జీవ గ్రంథంలో ఉండాలి. ఎవరి పేరైనా జీవ గ్రంథములో ఉండనట్టు కనబడితే వారు ఎక్కడికి వెళ్ళిపోతారంటే అగ్ని గంధకాలతో మండు గుండం. ఈరోజు ఈ మధ్యాహ్నపు వేళ ప్రియులురా, ఇక్కడ జీవ గ్రంథములో పేర్లు రాయబడిన వారు ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 4:3 చదవండి. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో ప్రయాసపడిన వారు. ఇక్కడ ఒక 2 పేర్లు చెప్పాడండి. వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయి చెప్పండి? జీవ గ్రంథంలో ఉన్నాయి. సువార్త పనిలో సహకారులు. మీరు ఎవరైనా సువార్త పని సహకారం చేస్తున్నారా? ప్రతి సోమవారం సువార్తకి వెళ్తున్నాను, నాతో పాటు ఒక 20 మంది వస్తారు. సువార్త పనిలో రావాలండి. సువార్తకి సహకరించాలండి. ఆ సహకారుల పేర్లు ఎక్కడున్నాయి? జీవ గ్రంథంలో ఉన్నాయి. ప్రియులరా, జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడి. కీర్తనకారుడు దావీదు అంటాడు, చదవండి 69వ కీర్తన 28వ వచనం చదవండి. జీవ గ్రంథములో నుండి దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇక్కడ చెప్తున్నాడు, జీవ గ్రంథములో నుండి వారి పేర్లు. అమ్మా నీ పేరు, నా పేరు ఉందో లేదో చూసుకుందాం. జీవ గ్రంథంలో చెప్తున్నాడు. ప్రకటన గ్రంథంలో చదవమ్మ ఒకసారి. ప్రకటన గ్రంథంలో 13:8 గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ మృగానికి నమస్కారం చేస్తారు. చాలు చూసారండి, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం. అమ్మా నీ పేరు, నా పేరు ఎక్కడ ఉండాలి చెప్పండి? ఇప్పుడు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడాలి. ఒకవేళ మన పేర్లు రాయబడకపోతే ప్రియ దేవుని పెట్టలేరా, మనకి మామూలు శ్రమలు లేవండి, మామూలు కష్టాలు లేవండి, భయంకరమైన శ్రమలు ఈ లోకం రాబోతున్నాయి. అటువంటి ఆ శ్రమల్లో నువ్వు తప్పించుకోవాలంటే నీ పేరు గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాయబడాలి. చూడండి, ఇదే అధ్యాయంలో 17:8 చదవమ్మా. ప్రకటన గ్రంథం 17:8. ఇప్పుడు లేదు. చూడండి, భూనివాసులలో జగత్తుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు.
ఈ జీవగ్రంథం అంటే భూనివాసులలో జగతుత్పత్తి మొదలుకొని జీవగ్రంథం మంది ఎవరి పేరు రాయబడలేదో వారటండి. చూడ ఎప్పటి నుంచి రాస్తున్నాడు దేవుడు జీవగ్రంథంలో? ఎప్పటి నుంచి రాస్తున్నాడు? జగతుత్పత్తి మొదలుకొని పేర్లన్నీ జీవగ్రంథంలో రాస్తున్నాడండి. ఈ ప్రపంచము పుట్టినప్పటి నుండి జీవగ్రంథం ఉంది. అప్పటి నుండి కూడా మనుషుల పేర్లు ఆ జీవగ్రంథంలో దేవుడు రాస్తా ఉన్నాడు. ఈ ప్రకటన గ్రంథంలో మరొక చోట చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 20:15. అమ్మా, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు, బాబోయ్ దీని స్తోత్రం చెప్పండి, ఎక్కడ ఉంటాడంట? అగ్నిగుండంలో వేసేస్తాడంటే. అంతే. మన పేర్లు ప్రియ దేవుని బిడ్డలారా ఎక్కడ ఉండాలి చెప్పండి? జీవగ్రంథంలో ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఈ మధ్యాహ్నపు వేళ నా మాటలు ముగిస్తున్నాను. ఈ యొక్క సంఘం ప్రియ దేవుని బిడ్డలారా, సార్దీసులో ఉన్న సంఘం, ఈ సంఘాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. ఈ సంఘాన్ని ఒక విధంగా చెప్పాలంటే చాలా చివాట్లు వేసాడు. ఏమన్నాడండి? జీవించుచున్నవన్న పేరు మాత్రం నీకుంది, నీవు మృతుడవే, కాబట్టి చావనై ఉన్న మిగిలిన క్రియల్ని నువ్వు బలపరచు. అంతేకాదు ఆ సంఘములో అందులో కొందరున్నారు, వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకునేవారు, వాళ్ళ వస్త్రాలని అపవిత్రం చేసుకోలేదు. వాళ్ళు నాతో సంచరిస్తారు, వాళ్ళ పేరు జీవగ్రంథంలో ఉన్నాయి, వాళ్ళు పరలోకంలో ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నమ్మని వారిని శిక్షిస్తానన్నాడు, నమ్మిన వారికి పరలోకం కూడా ఇస్తానని చెప్తున్నాడు. కనుక మనము ప్రియ దేవుని ఇప్పుడు సరి చేసుకుందాం. ఈ సార్దీసులో ఉన్న సంఘంలాగా ఒకవేళ మన జీవితాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే, తప్పిదాలు ఉంటే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, సరి చేసుకుందాం, దిద్దుకుందాం అన్నాడు కదా. ఇదిగో నువ్వు ఎలాగ ఉపదేశం పొందావో, ఎలాగ వింటావో జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందా అన్నాడు. కనుక మన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకుని ప్రభు ఎదుట నమ్మకంగా జీవిద్దాం. ఈ సార్ది సంఘాన్ని మన మాదిరిగా చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, మోకరించడానికి వీలైతే మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేసుకుందాం.